రైట్. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నల్లగొండ నుండి రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కి ఎంత టైం పట్టొచ్చు అంటారు? భద్రతా పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారంటారు? అప్డేట్స్ ఏంటి రాము? సాయమాధవి, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ గత నెల 20న జరిగింది. ఈ రోజు కౌంటింగ్ నిర్వహిస్తా ఉన్నారు. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా కౌంటింగ్ హాల్లో తీసుకొచ్చి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. దీనికోసం 25 టేబుల్ ఏర్పాటు చేశారు. దాదాపు 350 మందిని సుశిక్షితులైనటువంటి వారందరూ కూడా శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి వారందరూ కూడా ఈ కౌంటింగ్ లో ఉపయోగిస్తా ఉన్నారు. ఇక సిబ్బందికి సంబంధించి కూడా పోలీసులు మరొక 300 మంది కూడా మూడంచెల భద్రతా వ్యవస్థ మధ్య ఈ కౌంటింగ్ అంతా కూడా జరుగుతుంది. మొదటి ప్రక్రియగా ఏదైతే పోలైనటువంటి బ్యాలెట్ పేపర్లన్నింటినీ కూడా 25 ఓట్లుగా బండలు కట్టేటువంటి ప్రక్రియ ప్రస్తుతం నడుస్తుంది. మధ్యాహ్నం వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తామని కూడా ఈ రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలుపుతా ఉన్నారు. ఇక కట్టగట్టేటువంటి సమయంలోనే చెల్లినటువంటి ఓట్లు, చెల్లుబాటు అయినటువంటి ఓట్లు, చెల్లని ఓట్లను వేరువేరుగా చేసి చెల్లినటువంటి ఓట్లలో సగానికంటే ఎక్కువగా ఎవరికైతే వస్తుందో వారిని విజేతగా ప్రకటించే అవకాశం ఉందని కూడా ఇలా త్రిపాఠి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కొంత క్లిష్టతరంగా ఉంటుంది. ప్రిఫరెన్షియల్ ఓటు క్రమంలో ఓటింగ్ జరిగింది కాబట్టి అదే క్రమంలో అదే పద్ధతిలో కౌంటింగ్ నిర్వహిస్తారు ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సంబంధించి. దీంతో దాదాపు సాయంత్రం వరకు కూడా మొదటి ఫలితం రావచ్చని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం 28 రౌండ్లలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. మొదటి 8 రౌండ్లు కూడా కట్టగలిగేటువంటి ప్రక్రియ. 9వ రౌండ్ నుంచి మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్క పెడతామని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అనుక్షణం కూడా ఉత్కంఠగా ఉంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా 19 మంది పోటీ చేశారు. అందులో 5 మాత్రమే క్రియాశీలకంగా ఉన్నారు. బీజేపీ పార్టీ నుంచి పులి సర్వోత్తమ్ రెడ్డి, టీఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి హర్షవర్ధన్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. దీంతో పాటు బీసీ సంఘాల నుంచి పూల రవీందర్ కూడా బరిలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా టీఆర్టీ ఉపాధ్యాయ సంఘాల్లో చాలా కాలంగా పనిచేస్తా ఉన్నారు. ఉపాధ్యాయ సమస్యల గురించి కూడా పోరాటాలు చేశారు. అయితే ఉపాధ్యాయ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు, ఎవరిని విజేతగా నిలబోతున్నారని కూడా సర్వత్రం ఉంది. వీళ్ళ అభ్యర్థిత్వం అంతా కూడా, వీళ్ళ భవిష్యత్తు అంతా కూడా బ్యాలెట్ పేపర్ లో ఉంది. ప్రస్తుతం ఒక్కొక్కటిగా ఆ బండల్స్ కట్టేటువంటి ప్రక్రియ అనేది కొనసాగుతుంది. 3 అంకెల భద్రతా వ్యవస్థ మధ్య, 144 సెక్షన్ మధ్య ఎక్కడ ఎలాంటి పొరపాటు లేకుండా సీసీ కెమెరాల నడుమ కేంద్రం నుంచి అబ్జర్వర్లు కూడా వచ్చారు. వాళ్ళ పరీక్ష కౌంటింగ్ అంతా కూడా జరుగుతా ఉంది. సాయి మాధవి. రైట్ రాము, థ్యాంక్ యూ.